నేను నుంచి భుజాలు తడుగు సస్తారా బాబుడు. అర్థం కావట్లా ఏం జరుగుతుందో, ఎందుకు వీళ్ళిద్దరూ మాట్లాడారో. అటువైపు చూస్తే బీజేపీ సత్యకుమార్ యాదవ్ మాట్లాడాడు, ఇటువైపు చూస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడారు, అటువైపు చూస్తే లోకేష్ గారు మాట్లాడారు. వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ఈ రోజున ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడారా? ఎవరికైనా మాట్లాడే ధైర్యం ఉందా? మరి ఇటువైపు సునీత గారు తండ్రి మరణం వెనక కారణాలు తెలిసినా కూడా, ఎవరని చెప్పి తెలిసినా కూడా ఇంకా ఆవిడ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇంకో వైపు చూస్తే ఆ అమ్మాయి ఊర్లోకి వస్తుంటేనే తల్లి భయభ్రాంతులు గురైపోయి అసలు నువ్వు రావద్దు అని చెప్పే పరిస్థితి. మరి ఈ రోజున వాళ్ళకి సంబంధించిన భూమి 2022-23 టైంలో మారిందని, మరి అది కూడా వేరే వాళ్ళ పేరుకి ఏ విధంగా మారింది, ఎలా మారింది కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. కాబట్టి ఎవరి మీద వాళ్ళు ఇంకా అనుమానాలు, ఇంకా పూర్తి వివరాలు ఆ రావాలి. పులివెందుల నియోజకవర్గంలో ఏం జరిగినా కేమ చిట్టుకుమనాలన్నా అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న ఆజ్ఞలను జరగవు, భాస్కర్ రెడ్డి ఆజ్ఞలను జరగదు. వాళ్ళకి తెలియకుండా అసలు ఏది జరగదు. అందుకని వీళ్ళు ఇంకో చోట కూడా పోటీ చేసే ధైర్యం వీళ్ళకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులను వదిలిపెట్టి మాత్రం బయటికి రారు. అందరిని మాత్రం ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి కోతికొమ్మ చాటాడిస్తారు. ఎందుకు రేపు పులివెందులో పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి కూడా. అక్కడ కూడా అసలు నీళ్లు వదిలేయాల్సిందే. మనం జడ్పీటీసీ రుజువు చేసింది కదా, కొట్టారు. అట్లాగే జరుగుతుంది.